విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. మన విశ్వాసం మీదే మనం కట్టుకుంటూ వెళ్ళాలి. విశ్వాసం అంటే ఏంటి? కళ్ళ ముందు చూసి దాన్ని నమ్మేది విశ్వాసం కాదు. అసాధ్యమైన సాధించగల దేవుడు మన దేవుడని దాన్ని విశ్వసిస్తే అప్పుడే నీకు అసాధ్యమైన కార్యాలు కానీ నీ చేతిలో నువ్వు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. అలాగే వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా మంచి వాక్యం వచ్చినప్పుడు ఆమెను అనుకున్నారంటే బయటికి అనపోయిన పర్లేదు, ఒకవేళ సిగ్గు బిడియం, దేవుడి సన్నిధిలో సిగ్గు అనేది ఉండకూడదు. దావీదు సైతం, రాజు సైతం ఆయన నాట్యం ఆడుతుంటే ఆయన భార్య ఏమనుకుంటుంది? వెర్రివాడిలాగా డ్యాన్స్ చేస్తున్నాడేంటి అని అనుకుంటుంది. కానీ ఆయన ఏమంటాడు? నేను ఇంతకంటే నీచుడిగా నేను చేయగలుగుతాను. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన స్వభావం పోవాలి, దేవుని స్వభావం మనలోకి రావాలి. ఆత్మీయ స్వభావం మనకు వచ్చినప్పుడు మనలో కుళ్ళు కుతంత్రాలు ఉండవు. పక్కన వాళ్ళ మీద మాట్లాడే విధం కానీ, పక్కన వాళ్ళతో వాళ్ళ గురించి ఆలోచించే విధం కానీ, ఒకవేళ వాడు హై రేంజా లో రేంజా ఎట్లాంటి వాడైనా ఇవన్నీ మనకి రావు. ఎందుకంటే దేవుని ఆత్మ అలా